చిలకలూరిపేట సభనే కాదు, సభలో ప్రధానమంత్రి గారు ఏ సభలో, నేను అప్పుడు కూడా ఈ చర్చ వచ్చేటప్పుడు మేము ఎవరైనా స్పష్టం చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ నాయకులుగా, ఏ సభలో ఏ విషయాలు మాట్లాడాలి. ఇప్పుడు కొంతమందికి ఆతృత ఉంటుంది, అన్ని విషయాలు ఒకేసారి మాట్లాడేయాలి, అది ఎవరికి సాధ్యపడదు. ఏ సందర్భంలో ఏ విషయాలు మాట్లాడాలి, చాలా విషయాలు ఉంటాయి సహజంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైఫల్యాలు సంబంధించి. ఆ రోజు వైసీపీ సంబరపడిపోయింది, మాకేదైనా ప్రైమ్ మినిస్టర్ గారు మాతో మా గురించి ఏమి మాట్లాడలేదు అని చెప్పేసి అన్నా, ఇవాళ అమిత్ షా గారి వ్యాఖ్యల తర్వాత వైసీపీ డేలా పడిందన్నా, ఇవన్నీ సహజం. అమిత్ షా గారు మాట్లాడినటువంటి అంశాలు కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి సందర్భాలు కానీ వేరుగా ఉంటాయి. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు మాట్లాడినటువంటి విషయాలు ఆ సందర్భాలు వేరుగా ఉంటాయి. భారతీయ జనతా పార్టీలో నా స్థాయిలో నేను పనిచేస్తా, నేను మాట్లాడతాను. కాదు ఏదైనా సరే నేను అదనట్టల్లా మాట కరుకు పెరిగింది, పదును పెరిగింది, అటాక్ పెరిగింది, జనాలు చెప్పిన అంశాలని చాలా క్లియర్ గా ఆయన ప్రసంగంలో రిఫ్లెక్ట్ అయ్యాయి. గూండాగిరి, అరాచకం, మద్య సిండికేట్, ఇవన్నీ జనాలు ప్రజలు ఎన్నో రోజుల నుంచి చెప్తున్న అంశాలు స్ట్రైట్ బిలో ద బెల్ట్ హిట్ అయ్యాయి. డెఫినెట్ గా ఎన్నికల వాతావరణము, ఎన్నికల సమయము, ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ ప్రతిపక్షాల తాలూకా విమర్శల్లో వాడి వేడి పెరుగుతుంటాయి. అది వాళ్ళ అమిత్ షా గారే కాదు, లేదా చంద్రబాబు నాయుడు గారే కాదు, లేదా పవన్ కళ్యాణ్ గారు, ఎవరైనా సరే ఎక్కడైనా అది సహజంగా జరుగుతుంది. అదే భారతీయ జనతా పార్టీ కూడా. నేను అదే చెప్పాను ఆ రోజు కూడా. మాకు చాలా మంది అడిగారు, ప్రధానమంత్రి గారు చాలా విషయాలు ఎందుకు ప్రస్తావించలేదని చెప్పి. ప్రస్తావించరు, దాని సందర్భం వచ్చేటప్పుడు మాట్లాడతారు. చిలకలూరిపేట తర్వాత ఇవాళ వస్తున్నారు, ఇవాళ మాట్లాడింది మనం సాయంకాలం చూస్తాం. కాబట్టి ఒక్క విషయం అయితే ఇక్కడ నేను స్పష్టం చేస్తున్నా, అమిత్ షా గారు ఇవాళ్లే కాదు చంద్రిక గారు, గతంలో ఏదైతే రాజమండ్రి వేదికగా జరిగినటువంటి ఒక సభలో కూడా అమిత్ షా గారు వాడివేడిగానే విమర్శించారు. ఆ రోజుకేమీ మేము అలయన్స్ లో లేవు, ఒకసారి గుర్తు చేసుకోండి. అంటే భారతీయ జనతా పార్టీ ఇవాళ ఒకలాగా, నిన్న ఒకలాగా, రేపు ఒకలాగా ఒక విధానం ఉంటుంది. అఫ్ కోర్స్ దాన్ని అప్డేషన్ అనేది జరుగుతుంది తప్పిస్తే, ఆ రోజు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం సంబంధించినటువంటి వైఫల్యాలు ఆయన అమిత్ షా గారు ఎండగట్టారు, నడ్డా గారు ఎండగట్టారు, ఇవన్నీ జరిగాయి. దాని కొనసాగింపుగానే ఇవాళ కూడా జరుగుతున్నాయి. ఖచ్చితంగా నేను కూడా గ్రాస్ రూట్ లో ఇవాళ ఎన్నికల కోసం పనిచేస్తున్నటువంటి సందర్భంలో నిన్న ప్రారంభమైనటువంటి మీ దృష్టిలో తీసుకొస్తున్నా, మీ ద్వారా ప్రేక్షకుల దృష్టిలో, ఏదైతే పోస్టల్ బ్యాలెట్ సంబంధించి నిన్న ఇవాళ రేపు ఓటింగ్ జరుగుతుంది. ఇవాళ నుండి వృద్ధులకు సంబంధించినటువంటి ఓటింగ్ కూడా ప్రారంభం అయిపోయింది. అంటే ఎన్నికల ప్రక్రియ ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది. వచ్చే సోమవారం నాడు అఫీషియల్ గా పోలింగ్ అనేది జరుగుతున్నప్పటికీ నిన్నటి నుండే ప్రారంభమైంది. దానికి సంబంధించినటువంటి పర్యవేక్షణలో వచ్చినటువంటి అబ్జర్వేషన్స్ ఏంటంటే, ఏకపక్షంగా ఉద్యోగ వర్గాల నుండి ఏకపక్షంగా 90% అబౌవ్ ఇవాళ కూటమికి ఓట్లు పోలవుతున్నటువంటి సందర్భాన్ని నేను గమనించడం జరిగింది. 90%. అదేవిధంగా ఇవాళ ప్రారంభమవుతున్నటువంటి వృద్ధులకు సంబంధించిన కూడా పలు గ్రామాల్లో మేము వృద్ధుల గురించి మాట్లాడేటప్పుడు రూపాయల పెన్షన్ అనే విధానం ఇవాళ మేనిఫెస్టోలో పెట్టినటువంటి సందర్భంలో వాళ్ళ నుండి కూడా ఒక సానుకూలమైనటువంటి వైఖరి కనిపిస్తుంది అనమాట. అంటే ఇలాంటి కొన్ని అంశాలు మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలు, భారతీయ జనతా పార్టీ ప్రస్తావించినటువంటి అంశాలు మధ్యలో ఏదో సన్నాయి నొక్కులు లేకపోతే రామాయణంలో పిడకల వెంట చేస్తుంటారు. ఇది ఆ మేనిఫెస్టో విడుదల చేసేటప్పుడు దాని మీద మోడీ గారి ఫోటో వేయొద్దు అన్నారండి. ఎవరు చెప్పారు వీళ్ళకి వేయొద్దు అన్నారు? వేయొద్దు అనేసి అంటే మా సిద్ధార్థనాథ్ సింగ్ గారు అక్కడ ఉంటారు కదా, అవే సమాధానాలు చెప్పాం. కాబట్టి ఇవాళ ప్రజాక్షేత్రంలో మనం వెళ్తుంటే నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఇవాళ జరుగుతున్నటువంటి పోలింగ్ లో నిన్న మేము ఏజెంట్లు పెట్టాము, అది బూత్లు ఎక్కువగా ఉన్నాయి, ఇవాళ కొంతమంది ఏజెంట్లు పెడతాము అనేసి అంటే మా వాళ్ళు ఇస్తున్నటువంటి రిపోర్ట్ అంటే మన ఏజెంట్స్ అవసరం లేని పరిస్థితి ఉంది, ఏకపక్షంగా పోలింగ్ జరుగుతుంది. ఇది గ్రౌండ్ రిపోర్ట్.